హలో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నది ఒకటే ఒక క్వశ్చన్ అండి. ఏ సైజు వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టాలి, ఏ సైజు వాళ్ళకి ఎంత నెక్ విడ్త్ పెట్టాలి, ఏ సైజు వాళ్ళకి ఎంత చంక డౌన్ పెట్టాలి. సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం క్లియర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేనైతే క్లాత్ని అంటే 2x2 పీస్ తీసుకున్నాను. 4 ఫోల్డింగ్ చేశాను. ఎందుకో తెలుసా, మన మెథడ్లో హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేస్తామన్నమాట. అలా చేయాలని రూల్ లేదండి, కానీ నేను అలాగ ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను. అయితే 2x2 పీస్ కదా, అందుకని కింద మాకైతే హెమ్మింగ్ పట్టీ వేయమన్నారు. దానికోసం నేను తీసుకున్న స్కేల్ అంతా వెడల్పుతోటి హెమ్మింగ్ పట్టీ అయితే మార్కింగ్ వేశాను. హెమ్మింగ్ పట్టీ కోసం దాంట్లోనే ఖర్చులు, అందులోనే పట్టీ కూడా వచ్చేస్తుంది. తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైటు కింద మనం ఎంతైతే ఖర్చులు పెట్టుకున్నామో అదంతా వదిలేసుకుని ఇలా స్ట్రేట్గా చూసుకోండి. ఇక స్ట్రేట్గా లేకపోతే మళ్ళీ వేసుకోవాలి. అయితే నాకు క్లాత్ సరిపోదని డౌట్గా ఉంది. నేను ఏం చేస్తానంటే పట్టీ కోసం ఒక పావించి వదిలేసి నేను హెమ్మింగ్ పట్టి తిప్పేస్తాను అనమాట. అంటే వేరే కలర్ క్లాత్ వేసి తిప్పుతాను, లేకపోతే సరిపోదు. హైట్ కూడా పెంచమన్నారు, అందుకుని గుర్తొచ్చింది. సో హైట్ పెంచాను. నాకు హైట్ పెంచడం వల్ల నాకు బ్లౌజ్ పీస్ అనేది సరిపోదు కాబట్టి నేను పట్టీకి వేరే కలర్ క్లాత్ వేస్తాను. అంటే ఇదే కలర్ క్లాత్ కానీ వేరే క్లాత్ వేస్తాను. ఇప్పుడు హైట్ కూడా చెక్ చేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ దగ్గర 9 ఇంచుల వరకు అయితే వచ్చిందండి. ఇలాగ బాగా సాగదీయకూడదు. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టుకోవాలన్నమాట. 9.5 వచ్చింది. 9వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే మనం చంక డౌన్ అనేది 3.5 తీసుకోవాలి. మళ్ళీ సరిగ్గా చూసుకోండి, సరిగ్గా చూసుకోవాలన్నమాట. బాగా సాగదీయకూడదు, అలా అని చెప్పేసి అలా వదిలేయకూడదు. సో నాకు 9.5 వచ్చిందంటే మనకి చంక డౌన్ 3.5 తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా. మళ్ళీ ఇక్కడ కూడా 3.5 తీసుకోండి. 3.5 తీసుకున్న తర్వాత క్రాస్గా నాకైతే 9.5 తీసుకున్నాను ఆర్మ్ లూజ్ క్రాస్గా. తర్వాత అక్కడి నుంచి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని టేప్ని ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి. 9వ నెంబర్తో ఆర్మ్లు వస్తే ఇలా క్రాస్గా 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర 1 ఇంచు. ఇదంతా కూడా బ్యాక్ పార్ట్ కర్వ్ కోసం అండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట కర్వ్. ఇలా స్కేల్ పెట్టుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పుకుని కర్వ్ స్కేల్ని ఇలాగ నీట్గా తిప్పేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. హ్యాండ్ లూజ్ ఒకటి, హ్యాండ్ లూజ్ కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి 1 ఇంచు, ఇక్కడ మనకి కర్వ్ తిరిగిన చోట ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది, అక్కడ 1/2 ఇంచు లోతు అనేది తీసుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనా అంతే. సేమ్ పైన అయితే ఎలా కర్వ్ తీసుకున్నామో అలాగే తీసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. తర్వాత 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగ 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి. ఇలాగ లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి. అయిపోయింది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి, అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న మిగిలిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసేసే ఉంటుంది. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ నేను హైట్ కోసం అయితే 1.5 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టమన్నారండి వాళ్ళు. ఈ పెద్ద బ్లౌజ్ వస్తే ఇదే ప్రాబ్లం అండి. పెద్దవాళ్ళ బ్లౌజ్ వచ్చినాయి అనుకోండి, హైట్లు పెంచమంటా ఉంటారు, మనకి క్లాతులు సరిపో, అలాగే అడ్జస్ట్ చేసి కుట్టాలి. మరి నేనైతే 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. 1/2 ఇంచ్ ఖర్చులోకి పోయినా 1 ఇంచ్ అనేది హైట్ పెరుగుతుంది. ఓకేనా. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైట్ కొంచెం సాగదీసినట్టు పట్టుకోండి, లేదంటే మాత్రం ప్రాబ్లం అయిపోతుంది. సో కింద ఇక్కడ నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. తర్వాత నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పట్టేసుకుని కింద లైన్ నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. అయిపోయిందండి. తర్వాత చెస్ట్ లూజ్ ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ బ్లౌజులు వస్తే చంక కింద నుంచి కొలుచుకోవాలి, లేదంటే నెక్ కింద నుంచి. సో నెక్ ఎక్కడుందో అక్కడి నుంచి కొలుచుకుని చూసుకోండి. నాకు వచ్చేసి దగ్గర 20 ఇంచుల దాకా వచ్చిందనమాట. అంటే దాంట్లో సగం 10 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, ఇక్కడ కూడా 10 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. ఇక్కడ కూడా అంతేని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు
నెక్ దగ్గర ఫుల్ షోల్డర్ 6 ఇంచులు తీసుకోవాలి. ఎందుకో తెలుసా, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, పైగా నెక్ కూడా ఓవర్ డీప్ లేదు. ఫుల్ షోల్డర్ 6 ఇంచులు తీసుకోవాలి. నెక్ కోసం 2.5 ఇంచులు తీసుకున్నానండి. మిగతాదంతా కూడా చిన్న షోల్డర్ కింద వదిలేశాను. కింద నెక్ దగ్గర 3 ఇంచులు తీసుకున్నాను. నెక్ డీప్ని బట్టే ఫుల్ షోల్డర్ ఉంటుందండి. ఫుల్ షోల్డర్ని బట్టే చంకడౌన్ ఉంటుంది. చంకడౌన్ బట్టే మనకి చెస్ట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చంకడౌన్ తీసుకోవాలన్నమాట. ఇవంతా కూడా చైనింగ్ ప్రాసెస్ అనమాట. ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. మీరు ఎక్కడైనా కొంచెం చైనింగ్ మిస్ అయిందంటే ఫిట్టింగ్ పోతుంది అనమాట. సో చంకడౌన్ 6 ఇంచులు తీసుకున్నాను. 6 ఇంచులైనా 6.25 తీసుకోవచ్చు. సో నాకు తెలిసి 6.25 అయితే సరిపోతుంది. కానీ నెక్ పైకి ఉంది కాబట్టి నేనైతే 6 ఇంచులు తీసుకుని చూస్తున్నాను అసలు మ్యాచ్ అవుతుందా లేదా అనేది. దాన్ని బట్టి ఉంటుంది. నాకైతే హైట్ క్రాస్ చెక్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా ఉందా లేదా అని. 6.25 ఇంచుల దాకా తీసుకున్నాను. 6 ఇంచులు అయితే సరిపోదని 6.25 తీసుకున్నాను. ఎల్ షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి ఎల్ షేప్ దగ్గర. తర్వాత కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అని తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇలాగా గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. నాకైతే మ్యాచ్ అయిపోయింది 9.25 అనేది. 6.25కి అయితే మ్యాచ్ అయిందనమాట. ఓకేనా, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా గీత కింద నుంచి కొలుచుకోవాలి. ఇలాగా కొలుచుకుంటే మనకి కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందన్నమాట. అంటే ఒక గీత అంతా తక్కువ వచ్చింది. అందుకు నేను కొంచెం బాగా కొద్దిగా లైట్గా, ఎందుకంటే మళ్ళీ పట్టేయకుండా ఉండటానికి కొంచెం కిందకి దింపుతున్నాను అనమాట. అంటే 6.25 కన్నా కొంచెం ఎక్కువ అంతే. పెద్దవాళ్ళ బ్లౌజులు కదా, ఫ్రీగా లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ నేను రౌండ్ అనేది చెక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత నడుము లూజ్ వచ్చేసి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి. 36 ఇంచులు వచ్చింది. 9 ఇంచులు 4వ భాగం, డాట్ కోసం 1 ఇంచుకి అయితే 10 ఇంచులు. అంటే వీళ్ళకి నడుము లూజు చెస్ట్ లూజ్ అన్నీ ఒకటే అనమాట. ఇప్పుడు నడుము లూజ్ దగ్గర 1 ఇంచ్ యాడ్ చేసేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసేసేయండి. ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. సో దీన్ని ఏం చేయాలంటే క్రాస్గా పెట్టేసేయండి. వీళ్ళు క్రాస్ కటింగ్ అండి, క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసేసుకుని మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నారో అలాగా ఇక్కడ కూడా అంతే. ఇలాగా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ చేసేసేయండి. మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గర ప్రతి చోట కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రాదు. ఇలా నీట్గా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వీపు పార్ట్ ఉంటుంది కదా, అక్కడ కూడా అంతే. వీపు పార్ట్ సైడ్ కూడా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ హైట్ దగ్గర కూడా అంతే. అయిపోయిందండి, తీసేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ లోతు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని హుక్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్ట్రేట్గా షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకోండి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా తిన్నగా పెట్టేసుకుంటే మనకి వచ్చేసి పెట్టుకునేటప్పుడు కూడా టేప్ని పైన షోల్డర్ దగ్గర నుంచి కాకుండా రెండో గీత నుంచి పెట్టుకోవాలన్నమాట. నాకైతే దగ్గర 13 ఇంచుల వరకు అది వచ్చింది. ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి, అలాగే మనం బ్లౌజ్ పీస్ మీద కూడా అలాగే పెట్టుకోవాలన్నమాట. పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే మీరు ఏం చేయాలంటే ఇలాగ పెట్టేసుకోండి, ఉక్స్ పెట్టేసుకోండి. ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి. ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి డీప్ వరకు ఎంత వచ్చింది నాకు
దగ్గర దగ్గర 7 ఇంచుల వరకు అయితే వచ్చిందండి. అయితే మనం నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా భుజాలు జారకుండా, అందుకు 2 గీతలు ఎక్కువ తీసుకోవాలన్నమాట. 7 మీద 2 గీతలు తీసుకోవాలి. 7 మీద 2 గీతలు తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఈ లైన్ 2 లైన్లు స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఉన్నాయి కదా, ఎల్ షేప్ వచ్చింది కదా, ఆ 2 మ్యాచ్ అయ్యేటట్టు కర్వ్ స్కేల్ తోటి కర్వ్ తిప్పేసుకుని సరిపోతుంది. ఇప్పుడు నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ సరిపోయిందో లేదో చూడాలంటే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి, ఏ మాత్రం కూడా మార్పు రాలేదు. ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి, అంతే, ఇంకేం లేదు. సో మన వైపు నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్, డాట్కి మధ్యన గ్యాప్ మనం తీసుకున్న ఆది బ్లౌజుల ప్రకారం తీసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు బాగా గమనించాలండి, ఏంటో తెలుసా, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్సు పట్టి దగ్గర నుంచి 2.5 ఇంచులు మాత్రమే తీసుకోవాలి. చిన్న సైజు అయితే 2.5. ఇప్పుడు మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది. సైజ్ జాయిన్ దగ్గర 2.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉందనమాట. అంటే చెస్ట్ తక్కువ, పెద్దవాళ్ళు కదా, అందుకు చెస్ట్ తక్కువే ఉంటుంది. అంటే సాగిపోయినట్టు అలా కాకుండా మామూలుగా ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువే ఉంటుంది. మనం పెట్టక్కర్లేదు, ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, దాని ప్రకారం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా చూడండి, నేను ఎలాగైతే కటింగ్ చేశానో అలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కట్ అయిపోయినాయి, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోయింది, ఆ తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ కూడా మనం మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వదిలేయండి. ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేసుకుని ఎంత వచ్చింది చూసుకుంటే నాకు 2.5 ఇంచులు వచ్చిందనమాట ఖర్చులతో కలిపి. ఓకేనా? ఇప్పుడు మనం మెథడ్లో కట్ చేస్తే బ్లౌజ్ అనేది ఈ పీస్ మిగులుతుందండి. కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని నీట్గా కట్ చేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకుందాము. ఇలా నీట్గా పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి పొడుగు 11.5 ఇంచులు తీసుకుని సరిపోతుంది. షేప్ బెల్ట్ పొడుగు ఇలా నీట్గా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి. పొడుగు వచ్చేసి 11.5 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టి వైపుకి మనకి షేప్ బెల్ట్ హైట్ తెలియాలంటే ఒక 1/2 ఇంచ్ టేప్ని పైకి వదిలేసి చూసుకోవాలన్నమాట. నాకైతే దగ్గర దగ్గర 3.5 ఇంచులు వచ్చింది. తర్వాత సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచుల దాకా వచ్చింది. పొడుగు వచ్చేసి 11.5 ఇంచులు. ఇలా పొడుగు వచ్చేసి 11.5 ఇంచులు. ఈ సైడ్ కూడా అంతే. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఒక 3 ఇంచులు తీసుకోవాలి షేప్ దగ్గర. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే మనకు ఇంకో లేయర్ కావాలండి. మన దగ్గర నేను వేరే క్లాత్ తీసుకున్నాను లేయర్ కోసము. సో ఇలా పెట్టేసుకుని ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకుందాం. ఖచ్చితంగా 2 లేయర్స్ ఉండాలి. ఒక లేయర్తో అయితే మనకి షేప్ నిలబడదు. ఇలా అనమాట. ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా వస్తుంది, చూసుకోవాలన్నమాట. మీకు కరెక్ట్గా ఎక్కడ వస్తుంది ఏంటని చూసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇంకొక లేయరు, దీని రెండింటికి మధ్యలో ఇంకొక దళసరిగా ఉన్న లేయర్ వేసుకోవాలి. అది మీరు వేరే వేస్ట్ క్లాత్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. పైన కింద సేమ్ కలర్ వచ్చేటట్టు చూసుకున్నానండి. పైన ఎలాగో ఒరిజినల్ క్లాత్ ఉంటుంది, కింద కూడా సేమ్ కలర్ ఉండేటట్టు. అయితే నా దగ్గర పీస్ ఉంది కదా, వేస్ట్ క్లాత్ని కూడా ఇదే క్లాత్ తీసేసుకున్నాను అనమాట. లేదు మా దగ్గర లేదనుకుంటే మీరు ఏదైనా ప్యాంట్ క్లాత్ అన్నా ఏదైనా తీసుకోవచ్చు. కానీ షేప్ బాగా నిలబడాలంటే ఖచ్చితంగా మీరు వేరే క్లాత్ తీసుకోవాలి, దళసరిగున్న క్లాత్. ఓకేనా?
సో ఇదండి ఈరోజు వీడియో. చూసారు కదా ఎంత సింపుల్గా నేను కటింగ్ చేశానో. ఎప్పుడైనా సరే నెక్ డీప్ని బట్టి ఫుల్ షోల్డర్ ఉంటుందండి, ఫుల్ షోల్డర్ని బట్టి చంక డౌన్ ఉంటుంది. ఆ చంక డౌన్ అనేది మనం తీసుకున్న చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. డీప్ నెక్ బ్లౌజులకి మోస్ట్లీ 5 ఇంచులు షోల్డరు, 5.5, 5.5, 6 ఇంచులు అలా ఉంటుంది అనమాట. చంక డౌన్ వచ్చేసి 5.5, 6 ఇంచులు, 6.5, 6.5 ఉంటుంది డీప్ నెక్ బ్లౌజులకి. అదే కొంచెం నెక్ పైకి వెళ్ళే కొద్దీ కొంచెం కొంచెం మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు ఒక బుక్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. నేను చెప్పే ప్రతి బ్లౌజ్ కటింగు మెటీరియల్స్ అన్నీ కూడా నోట్బుక్లో రాసుకుంటే మీరు అదే సేమ్ అలాగే వచ్చిందనుకోండి, అలా కట్ చేస్తారంటే మీ దగ్గరకు వచ్చిన బ్లౌజు మీకు బాగా కుదిరిపోతుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.